హలో ఎవరం వెల్కమ్ టు మీడియా. ముందా తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజలను ఆదుకునే విధానం, తుఫాన్ నుంచి ప్రజలను కాపాడే విధానం ఏదైతే ఉందో నిజంగా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంని చాలా ఏళ్ళైతే గుర్తుపెట్టుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏ విషయంలో అని చెప్పి అంటే ప్రతి ఒక్కరికి కష్టకాలంలో ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే తుఫాన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే గాలులు ఎక్కడైతే ముంచుకొస్తుందో ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళందరిని తీసుకుని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టి వాళ్ళకి తిండి మెడిసిన్ కావాలనుకుంటున్న మెడిసిన్ అంటే వాళ్ళకి ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తీసుకున్న విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ ముందా తుఫాన్ ఒక్కొక్కసారి ఇటువంటి తుఫాన్లు వస్తే కూడా మంచిది అనిపిస్తుంది. గవర్నమెంట్లో ఉన్నటోళ్ళు ఎట్లా పనిచేస్తారు, ఒక మంచి ముఖ్యమంత్రి అనుకుంటే ప్రజలను ఎట్లా కాపాడతారు అన్నది కూడా అర్థమవుతుంది ప్రజలకి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళ ముగ్గురికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళ కమిట్మెంటు, రాత్రులు కూడా వాళ్ళు ఆఫీసుల నుండి వాళ్ళు ఏదైతే మొత్తం పరిరక్షించి గవర్నమెంట్లో ఉన్న స్టాఫ్తో ఎట్లా పని చేయించుకోవాలన్నది చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాతనే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా వేరే ఏ లీడర్ కూడా అట్లా కమెంట్ చేయడం అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. వీడియో కనెక్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.